మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బిలాము యొక్క చరిత్ర మనం చదువుతాం. అతను గురించిన ఈ చరిత్ర ఇంచుమించు మనందరికీ బాగా తెలిసిన చరిత్రే. బిలాము ఒక ప్రవక్తగా పిలువబడిన వ్యక్తి, దేవునితో సంభాషించగలిగిన ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన ఒక ప్రవక్త, ఒక భక్తుడు. అతనిని గురించి మనం చదువుతున్న ఈ వాక్యంలో ధ్యానించవలసింది, పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. అంటే అతనికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం అతని బ్రతుకును మార్చింది. దర్శనము అనగానే మనకు ఒక ధోరణి, ఒక అవగాహన. అదేంటి? రక్షణను గూర్చిన ఒక దర్శనం. అయితే ఈ దర్శనము అనేది పలు విధాలుగా మనకు కనిపిస్తుంది. ఆయన దర్శనమిచ్చి, ఆయన ప్రత్యక్షమై హెచ్చరించిన విషయాలున్నాయి, అలాగే కొన్ని తెలియపరిచిన విషయాలున్నాయి, గద్దించిన అనుభవాలు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. ఇక్కడ జరిగింది కూడా అదే. బిలాము ధోరణి వేరుగా ఉంది. ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలని పూనుకొనిన ప్రయత్నం బిలాములో కనిపిస్తుంది. దేవుడు అతని కనులు తెరిచాడు, అతనికి దర్శనమిచ్చాడు, అతని బ్రతుకులో ఒక మార్పు కలిగింది. ఏ ఇశ్రాయేలీయుల్ని శపించాలని వెళుతున్నాడో ఆ ఇశ్రాయేలీయుల్ని ఆయనే ఆశీర్వదించాడు, దీవించాడు. ఇశ్రాయేలు యొక్క గుడారము, నివాస స్థలము ఎంత రమ్యముగా ఉన్నాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆ గుడారాలలో ఉన్న దైవ సంకల్పం ఏంటి అనేది గ్రహించగలిగాడు, గుర్తించగలిగాడు. నిజమే, దైవ దర్శనం మనకు కలగకపోతే మనకు దృష్టి కలగదు. ప్రతిదీ దేనిని ఎలా చూడాలనే వివేకం మనకు కలగదు. చెడ్డవాటిని మంచివాటిగాను, మంచివాటిని చెడ్డవాటిగాను మనం పొరపడి ప్రయత్నాలు చేస్తున్నటువంటి అనుభవాలు మనకు ఎదురవుతాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇందులో మనం నేర్చుకోవాల్సింది చాలా శ్రేష్టమైనది.
అంతకు మునుపు ఇశ్రాయేలీయుల్ని శపించడానికి పూనుకొనిన బిలాము ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ దర్శనం అతని బ్రతుకులో ఒక ప్రత్యక్షతని, ఒక మంచి అవగాహన కలిగించింది. అతన్ని సరైన మార్గంలో నడిపించిన అనుభవాలు మనకిక్కడ కనిపిస్తాయి. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏ విషయంలోనైనా మన దృష్టితో కాకుండా మనం ఈ దర్శనం పొందిన వారమై, కనులు తెరవబడిన వారమై దైవ దృష్టితో చూడాలి. ఒక్క మాట మనం ఇక్కడ ధ్యానించాలి అని అనుకుంటే, ఇశ్రాయేలీయుల గుడారాలలో ఎన్నో అవకతవకలు ఉండొచ్చు, ఆ గుడారాలలో ఎన్నో అగచాట్లు ఉండొచ్చు. మోషే ఆ ఇశ్రాయేలీయుల గుడారాల ముందు కూర్చొని వాళ్ళకి తీర్పు తీర్చుకుంటూ కూర్చున్నాడట. అన్ని సమస్యలు గుడారాల్లో ఉన్నాయి. కానీ ఈ కనులు తెరవబడిన బిలాముకి, దైవ దర్శనం పొందిన బిలాముకి ఆ చీకటి, ఆ చేదైన అనుభవాలు కనిపించట్లే. ఆ గుడారాలలో ఉన్న రమ్యత కనిపిస్తుంది. అంటే కనులు తెరవబడి దైవ దర్శనం కలిగిన వ్యక్తికి వెలుగు సంబంధమైన శ్రేష్టమైనవి కనిపిస్తాయే కానీ, వాటి మీద మనసు ఉంటుందే కానీ చీకటి సంబంధమైన చేదు అనుభవాలని భూతద్దంలో పెట్టి చూసేటట్లుగా ఉండరండి. అతని దృష్టి పవిత్రమైన దాని మీద పడుతుంది, పవిత్రమైన వాటిని గుర్తించగలుగుతుంది. చూడండి, క్షణాలలో మార్పు. శపించవలసిన వాడు ఆశీర్వదిస్తున్నాడు. గుడారాలలో ఉన్న రమ్యమైన వాటిని వెలికితీస్తున్నాడు. వాటి నిమిత్తమై ప్రశంసిస్తున్నాడు. మన దృష్టి కూడా, మన కనులు తెరవబడిన వారమై, మనం దేవుని దర్శనం కలిగిన వారమైతే ఇలాంటి శ్రేష్టమైన వాటి మీద మన దృష్టిని నిలపగలుగుతాము. అది దైవ సంకల్పానికి మనల్ని చేరువ చేస్తుంది. ఒకసారి అపోస్తులుడైన పేతురు దైవ దర్శనం పొందాడు. ఆ విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 10వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నాను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూచెను. ఈ చరిత్రలో మనం గమనిస్తే, పేతురు ఆకలి కొన్నాడు, ఇంటి వారు భోజనం చేస్తున్నారు. అంతలో ఆ కొంత సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలన్నట్లుగా ఆయన మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థనలో గడిపాడు. ఆనాడు ఒక దర్శనం అతనికి కలిగిందండి. ఏంటి ఆ దర్శనము అని అంటే, ఒక పెద్ద దుప్పటి తెరవబడి ఉంది. అందులో అనేక చతుష్పాద జంతువులు ఉన్నాయి. ఆ దుప్పటి అలాగే దింపబడుట ఆయన చూశాడు. వాటిని చంపుకొని తినమన్న స్వరాన్ని విన్నాడు. చాలా నిష్ఠగా మాట్లాడిన పేతురు ఆ దర్శన ఆంతర్యాన్ని గ్రహించలేకపోయాడు. అమ్మో, ఇవి చతుష్పాద జంతువులు కదా, అవి ముట్టుకోకూడదు కదా, నేను పవిత్రంగా ఉన్నవాడిని కదా అన్నట్లుగా భావిస్తున్నప్పుడు దేవుడు విషదపరిచిన ఆలోచన, నీవు అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి, నీవు కొంతమందికే అన్నట్లుగా పరిమితంగా గిరిగీసుకొని గీతలో నిలబడడం కాదు. ఆయన యొక్క సేవ పరిచర్యను విశాలపరిచిన అనుభవాల్ని మనం చూస్తాం. ప్రియులారా, అతడు రాబో దినములలో చేయవలసిన పరిచర్యను గూర్చిన ఆలోచనను దేవుడిచ్చాడు. నిజమే, ఆ దైవ దర్శనం మనకు కలిగితే మన హృదయం విశాలపరచబడుతుంది. దైవ దర్శనం కలిగిన వాని హృదయం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నాది నాకే, నేను నా కొరకే అన్నట్లుగా కాదు. నేను నా దేవుని కొరకు నిలవాలి, నేను అనేకుల ఆశీర్వాదం కొరకై, అనేకుల రక్షణార్థమై నేను పాటుపడాలి, నేను సాక్షినై పత్రికనై ఉండాలన్న వాంఛ, అలాంటి హృదయ అభిష్టం మనకు కలుగుతుంది. మన హృదయం విశాలపరచబడుతుంది. ఆ దర్శనం పేతురు జీవితంలో ఒక విశాలమైనటువంటి దర్శనం, విశాలమైన పరిచర్యని చూపించినటువంటి అనుభవాల్ని ఇందులో మనం గుర్తిస్తాము. ఇది పేతురు జీవితంలో ఒక ఆశీర్వాదం. మరి ఈ రోజున దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మికమైన విలువలను బట్టి, వరములు ఫలములను బట్టి మనం అనేకులకు ఎంతవరకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలిచి ఉంటున్నామో
బ్రతుకుతున్నాము, మన హృదయం ఎలాగా విశాలపరచబడి ఉంది, సంకుచితమై ఉన్నాము అనేది ఈ వాక్యపు ప్రత్యక్షతలో మనల్ని మనము విమర్శించుకోవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మీకు ఇంకొక మాట, అపోస్తలుల కార్యాల గ్రంథంలో 22వ అధ్యాయం 17వ వాక్యంలో పౌలును గురించి మనం చదువుతామండి. నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి యెరూషలేములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. ఇక్కడ చూడండి, పరవశుడనై ప్రభువును చూచి తిని యెరూషలేములోకి దేవుని ఆలయంలోనికి చేర్చబడినప్పుడు ప్రియులారా చూడండి, ఆయన ప్రభువును చూచాడంట. ఆ దైవ దర్శనంలో ప్రభువును చూడడం, ఆయన ముఖ దర్శనాన్ని పొందుకోవడం. మనమందరం కూడా ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నిన్ను చూడాలి అలాగని. పాటలు పాడుతుంటాం, నిన్ను చూడాలి అట్లని. ఆ దైవ దర్శనం కలిగిన వ్యక్తికి ఆ ప్రభు రూపం కనిపిస్తుంది. ప్రియుల ఒక మాట నేను మీతో చెప్పనా, ఆనాడు తన హృదయం ఎంత ఆనందిస్తుందో ఒకసారి చూడండి. దర్శనములో ప్రభు యొక్క రూపాన్ని చూసినప్పుడు ఆ హృదయ ఆనందానికి అవధులు లేదండి. మనం దేవుని మందిరానికి వెళ్తుంటాము, దేవుని ఆలయానికి వెళ్తుంటాము, పాటలు పాడి ఆరాధన చేస్తుంటాము. ఆనవాయితీగా వెళ్ళి కూర్చొని ఏదో ఆరాధనని ఆలకించి రావడమేనా, లేకపోతే ఆ దర్శనం చూసేటంత ప్రార్థన అనుభవాలలో ఎదుగుదల మనకుందా అనేది మనం పరీక్షించుకోవాలి. మరి ఆయన దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయుచుండగా పరవశుడై, కొందరు దేవుని మందిరానికి వెళ్తారు, వెళ్ళాలి కనుక వెళ్తారు, క్రైస్తవులు కనుక వెళ్తారు, ఇష్టం ఉంటే 4 మాటలు వింటారు, కష్టమైతే తిరిగి వచ్చేస్తారు. అంతేగాని నేను పరవశుడును కావాలన్న చింతన, ఆరాధనలో నేను లీనమైపోవాలన్న అభిష్టం, అభిలాష, దేవుని మందిరంలో జరిగే ఆరాధనలో నేను లీనమైపోయి ఆ దైవ దర్శనం చూడగలిగిన, దేవుని రూపాన్ని చూడగలిగిన ఉన్నతమైన అనుభవాల్లోనికి వెళ్ళాలన్న కాంక్ష కొందరిలో కనిపించకపోవడం శోచనీయం. నేను 3 వ్యక్తుల గురించి చెప్తూ వచ్చాను, బిలాము, పేతురు, పౌలు. మరి వీడి బ్రతుకులలో వాళ్ళు ఆ దర్శనం పొందినప్పుడు కలిగిన ఆశీర్వాదమైన పెను మార్పే ఎంత ఘనమైనదో చూడండి. ఆశిద్దాం, ప్రార్థిద్దాం, మనం కూడా అలాంటి అనుభవాల్లోనికి ఎక్కి వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. దైవ దర్శనం కలిగినప్పుడు, కనులు తెరవబడినప్పుడు ఎలాంటి అనుభవాలు కలుగుతాయనేవి మేము ధ్యానిస్తూ వచ్చాము. కృప చూపించి ఆ రీతిగా మమ్మల్ని నడిపించి ఈ ఆధ్యాత్మికమైన విలువలు మాలో స్థాపించి మమ్మల్ని మీకు పత్రికలుగా, సాక్షులుగా నడిపించమని నన్ను, మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.